తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వాళ్ళకి చిక్కారు. ఒక రైతు భూమి పట్టా విషయంలో ఎల్ఫామ్ ఇచ్చే క్రమంలో కేఫామ్ అప్లికేషన్కి డీటీ భరణిబాబు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రమేష్ అండి, నేను భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీగా ఉన్నాను. మేము ఈరోజు చెర్ల మండలంలో ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు ఈరవెల్లి భరణిబాబు అనే ఒక రైతు దగ్గర నుంచి 20,000 రూపీస్ లంచం తీసుకున్నగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ వాళ్ళు మా టీం అంతా వచ్చి పట్టుకున్నాము. దీనిలో డీటెయిల్స్కి వెళ్తే కర్ల రాంబాబు అని ఇక్కడ లోకల్ ఫార్మర్ ఉంటారు. ఆ ఫార్మర్ సంబంధించిన 3 ఎకరాల 2 గుంటల భూమిని కేఫామ్ ద్వారా, అంటే వాళ్ళు ఇక్కడ 1/70 ఉంది కాబట్టి దాన్ని కేఫామ్ కింద ఎల్ఫామ్ కోసం అప్లై చేస్తారు. ఇది స్టార్టింగ్ దాన్ని కేఫామ్ అంటారు. ఈ కేఫామ్ ద్వారా వాళ్ళు అప్లై చేస్తే అది ఎల్ఫామ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీ శాంక్షన్ చేస్తారు. అటు కేఫామ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేదానికి ఇక్కడ అప్పుడు ఈ భరణిబాబు గారు 2022లో ఇన్ఛార్జిగా ఉన్నారు డిప్యూటీ తహసీల్దార్గా. అప్పుడు అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. కేఫామ్ అప్లికేషన్ మూవ్ చేసిన తర్వాత అట్టి అప్లికేషన్ని ప్రాసెస్ చేసి ఎల్ఫామ్ ఇప్పిస్తారని చెప్పేసి ఆ రైతును ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ రైతుకి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీని కలవడం జరిగింది. ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మేము చేయాల్సిన వాళ్ళ హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు ఆ రైతు 20,000 రూపీస్ లంచం ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. మీడియేటర్ సమక్షంలో కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా క్లియర్ పింక్ కలర్ వచ్చింది. ఇది సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్. అది కూడా క్లియర్ అయిపోయింది. పబ్లిక్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎనీ టైం 24/7 ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ నెంబర్ను కూడా, మీ డీటెయిల్స్ కూడా మేము ఎవరికి చెప్పము. మీ రెస్క్యూకి మేము ఖచ్చితంగా మీరు కాల్ చేసిన వెంటనే మేము వచ్చి మీ చట్టబద్ధమైన పని చేర్పడానికి ఏసీబీ సహకరిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఏ అధికారి కానీ మీరు లంచం ఇవ్వకండి. లంచం ఇచ్చి పని చేయించుకోవాలని మీరు ఆలోచించకండి. అటువంటి లంచం అనే సందర్భం ఎక్కడైనా వస్తే మీరు మాకు 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు కర్ల రాంబాబు. మా మిసెస్ పేరు మీద 3 ఎకరాలు ల్యాండ్ కొనడం జరిగింది. దాన్ని 2018లోనే మేము ల్యాండ్ కొనడం జరిగింది. దానివల్ల మేము దరఖాస్తు చేసుకోలేకపోయాం. 2022లో దాన్ని మీ సేవలో ఆన్లైన్ చేయడం జరిగింది కేఫామ్ కోసం. దానికోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే అప్పుడు బీటీ ఎంఆర్ఓ ఇన్ఛార్జిగా భరణిబాబు గారు ఉన్నారు. అతను డబ్బులు లంచం అడగడం జరిగింది. అప్పుడు లంచం మేము ఇవ్వలేము సార్ అది అంటే, సరే ఇచ్చినప్పుడు చేద్దామని అన్నారు. 1 సంవత్సరం అలాగే వదిలేసాం. గత 3 నెలల క్రితం మళ్ళీ ఒకసారి కలవటం జరిగింది. కలిస్తే ఒక 50,000 పట్టుకురాబ్బా చేసి పెడతాను నీకు అంటే, 50,000 ఇప్పుడు లేదు సార్, అసలు పంటలు నష్టపోయి ఉన్నాం రైతులందరూ, ఒక 20,000 ఇస్తా సార్ చేసి పెట్టండి. సరే తేబ్బా, 2 రోజుల తర్వాత 30,000 కూడా మిగతా ఇద్దు కానీ చేసి పెడతా అన్నారు. ఆ 30,000 20,000 ఇవ్వలేక నేను ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు నాకు తగిన న్యాయం చేస్తారని వాళ్ళు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.